పేరు కిరణ్ ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల నియమావళి అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవు. డోర్ టు డోర్ ప్రచారానికి కూడా పర్మిషన్ ఉండాలన్న సిపి రాజశేఖర్. ఎన్నికల వేళ ఏజెన్సీలో నాటు తుపాకుల కలకలం. భారీ ఎత్తున తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పని ప్రదేశాల్లో మహిళల చట్టాలు హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఓమ్ని హాస్పిటల్స్ అవేర్నెస్ సెమినార్ లో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. విశాఖ వాసులను ఆకట్టుకుంటున్న హైలైఫ్ ఎగ్జిబిషన్, ఆకట్టుకుంటున్న లేటెస్ట్ కలెక్షన్స్. రాజకీయ నాయకుల డోర్ టు డోర్ ప్రచారానికి పోలీసుల అనుమతిని తప్పనిసరిగా నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐఎన్ఆర్ స్పష్టం చేశారు. స్వాతంత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని సూచించారు. కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటా ప్రచారానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారి అనుమతి తీసుకోవాలన్నారు. ముందుగా సువిధ యాప్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. పోలీసులు ఎన్ఓసి మాత్రమే ఇస్తారన్నారు. ఎంసీసీ టీంలు ప్రతి నియోజకవర్గంలో 3 పనిచేస్తాయని చెప్పారు. సివిజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎంసీసీ టీంకు అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో లైసెన్స్డ్ వెపన్స్ 728 ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 635 మంది రౌడీ షీటర్లలో 61 మంది ఆచూకీ లేదన్నారు. వారిపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Any kind of public meeting, anything they want to do, they must take permission of the returning officer. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా, సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్ గా ఎవరికి ఇవ్వాలి? రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ ద పోలీస్. ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్ లో వాళ్ళ మధ్యలో, వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ ఎ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ఎ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఓకే, అదంతా కూడా సువిధ యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధ యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్. తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ, ఎనీ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు. ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయన టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు, కానీ ఫైనల్ పర్మిషన్ ఇస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద అన్ని కూడా తీసేసుకున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన 200 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ ఏమంటారు దాన్ని, వాళ్ళ ఆఫీస్, పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలా. 200 మీటర్స్ దూరంలో పెట్టాలా, దానికి దగ్గర పెట్టకూడదు. ఇది కూడా అందరూ పాటించాలని. ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్. దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్. ఎస్ఎస్టీ అంటారు. ఎస్ఎస్టీ ఈజ్ ఎ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకు ముందు పనిచేసింది. దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము. 5 of them are already working. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు. దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి 3 తుపాకీ పట్టుకొని 3 కానిస్టేబుల్స్ విల్ బి దేర్. కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ. ఎంసీసీ టీమ్స్ టోటల్ ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 3 ఎంసీసీ టీమ్స్ ఉండాలండి.
So 3 into 7, 21 multiplied by 3 shifts. అంటే totally 63 ఎంసీసీ టీమ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ కూడా జిల్లా ఇక్కడ మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో తూర్పు ఏజెన్సీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి అదనపు ఎస్పీ శివకిషోర్ ఆధ్వర్యంలో చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. 25 నాటు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ శివకిషోర్ తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనుల దగ్గర ఉన్న నాటు తుపాకులను తమకు అప్పగించారని, లేని పక్షంలో వారిపై కేసులు తప్పవని అన్నారు. ఎవరైనా నాటు తుపాకీతో పట్టుబడితే 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. మనం పట్టుకుంటే వాళ్ళందరి మీద కేసెస్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కాబట్టి మ్యాక్సిమం డిపాజిట్ చేయండి. ఇప్పటి వరకు మనం చింతపల్లి సబ్ డివిజన్ హైయెస్ట్ మనం ఒక 25 వెపన్స్ వరకు డిపాజిట్ చేశాము. అందులో కూడా మన ఎస్ఐ అరుణ్, ఎస్ఐ చింతపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక 10 వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది. ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కూంబింగ్ కూడా చేస్తుంటారు. కాబట్టి ఈ హంటింగ్కి పోవడము, ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది, అనుమానించడం జరుగుతుంది. తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనం నష్టపోతాము. అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సరెండర్ చేయాలి. తెలిసిందే, ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే ప్రతి క్యాంపెయినర్ కావచ్చు, పోటీదారు కావచ్చు, మీటింగ్స్కి వీటన్నిటికీ ప్రత్యేకంగా మన రిటర్నింగ్ ఆఫీసర్, పాడేరు రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి, అప్లై చేయాలి. వాళ్ళు ఇంటర్న్ పోలీస్కి పంపిస్తారు. పోలీస్ కూడా క్లియరెన్స్ ఇచ్చినాక అడ్వాన్స్లో మనకి ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఏదైతే ఈ వితౌట్ ఇంటిమేషన్ మీటింగ్స్ చేసినా, క్యాంపెయిన్ చేసినా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైతే వెహికల్స్ కూడా క్యాంపెయిన్కి వాడతారో ఆ వెహికల్స్ అన్నిటికీ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా అన్ఆథరైజ్డ్ వెహికల్ ఈ క్యాంపెయిన్ లోపల వెళ్తే, దాని మీద ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ వెహికల్ని సీజ్ చేసి పర్మనెంట్గా ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి, అంటే రిజల్ట్ డిక్లేర్ అయ్యేంత వరకు కూడా రిలీజ్ చేయకుండా ఉండడం జరుగుతుంది. ఏదైతే క్యాంపెయిన్లో వెహికల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాటన్నిటికీ ఆర్ఓ గారి పర్మిషన్ ఉండాలి. వాటన్నిటి మీద ఏ క్యాంపెయిన్ వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళ స్టిక్కర్ కూడా అంటించడం జరగాలి. ఫలానా వెహికల్ అని చెప్పి దాని మీద ఐడెంటిఫికేషన్ స్టిక్కర్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా క్యాండిడేట్స్ నోటీస్లో పెట్టుకుంటారని, ఈ సూచనలన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా మనకి ఎవరైతే పాత చట్టాల పట్ల మహిళలకు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓమ్ని హాస్పిటల్స్ లో పనిచేసే మహిళలకు చట్టాల పట్ల అవగాహన కల్పించారు. రామ్నగర్లోని ఓమ్ని హాస్పిటల్స్లో మహిళా చట్టాలపై క్రైమ్ డీసీపీ వెంకటరత్నం అవగాహన కల్పించారు. హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన మహిళా అవగాహన సదస్సులో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పని ప్రదేశాల్లో మహిళలకు ఉండే హక్కులు, చట్టాల కోసం విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్రైమ్ డీసీపీ వెంకటరత్నంను హాస్పిటల్ ఎండీ కె రాధాకృష్ణ, వైద్యుల బృందం ఘనంగా సత్కరించారు. మహిళల హక్కులు, చట్టాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని క్రైమ్ డీసీపీ వెంకటరత్నం తెలిపారు. కేవలం మహిళలను టార్గెట్ చేస్తూ కొంతమంది మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో ఇళ్ల దోపిడీలకు పాల్పడేవారని ఇప్పుడు సైబర్ క్రైమ్ పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారన్నారు. ముఖ్యంగా అమాయకపు మహిళలను మోసగించి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి సమస్య తలెత్తినా పోలీసులను సంప్రదించాలని కోరారు. తమ హాస్పిటల్లో మహిళల హక్కులు, చట్టాల పట్ల అవగాహన కల్పించిన క్రైమ్ డీసీపీ వెంకటరత్నంకు హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె రాధాకృష్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ బెట్సీ జార్జ్లు ధన్యవాదాలు తెలిపారు. హాస్పిటల్స్ వాళ్ళు పిలిచి, అంటే మహిళా దినోత్సవం కోసం మహిళలకు సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్కి సంబంధించి ఒక చిన్న టాక్ ఇవ్వమని అడగడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది.
నిజంగా సేఫ్టీ మెజర్స్ ఏవేవి ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. బోల్డ్గా ఉండాలి, అలాగే ఇంటర్నల్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలి, కంప్లైంట్ అనేటటువంటిది రావాలి. అంటే ఉమెన్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అండ్ వాట్ ఎవర్ సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఏది ఉన్నా సరే బోల్డ్గా ఫియర్ అనేటటువంటిది లేకుండా చెప్పాలి. అదేవిధంగా సొల్యూషన్ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు ఆలోచించి అటువంటివి ఏమీ జరగకుండా చూసుకోవాలనేటటువంటిది నా యొక్క కోరిక. అంతేకాకుండా ఈ సైబర్ నేరాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ చాటింగ్ తర్వాత కాల్స్, వాట్సాప్ కాల్స్లో 24 hours కూడా చాలామంది ఉమెన్ ఇన్వాల్వ్ అవ్వడం మేము చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అటువంటిది మాత్రం మీరు ఎవరు దీంట్లోకి వెళ్ళకూడదు. మీరు అంటే మాట్లాడవచ్చు, తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ వాళ్ళు ఏంటి ఎందుకోసం మాట్లాడుతున్నారు ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి ఏదైనా చెయ్యాలే తప్ప అదే పనిగా మాట్లాడడము, తెలియని వ్యక్తులతో మాట్లాడడము, చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవడము అనేది చాలా సందర్భాల్లో చూస్తున్నాము. దాని నుంచి బయటపడాలి. మీరందరూ కూడా బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా రకాలైనటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఎడ్యుకేటెడ్ వాళ్ళే చాలా ఎక్కువగా గురవుతున్నారు. అంటే డబ్బులు కోసం అంటే కొంత ఆశ అన్నమాట. ఎవరికి తెలియదు కానీ ఒక రోజులోనే లేకుంటే 1 monthలో మీరు కట్టిన దానికి 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది, 1000 రూపాయలు కట్టండి 1,00,000 రూపాయలు వస్తుంది అనేసి పెడతారు మెసేజ్. అది ఎట్లా సంభవం అనేటటువంటిది మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. ఐదర్ ఎడ్యుకేటెడ్ అవనివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ అవనివ్వండి, ఎన్నో లక్షల కోట్లు. ఇప్పుడు పాత టైప్ ఆఫ్ నేరాలు అంటే హెచ్బీస్ అలాంటివి, ఇల్లు కొట్టేయడాలు, వాటిల్లో మనం నష్టపోయింది కంపారిటివ్గా చూస్తే సైబర్ క్రైమ్ వల్ల నష్టపోయేది కొన్ని కోట్లు, వాటి వల్ల నష్టపోయేది లక్షల్లో కనిపిస్తుంది. అదే సైబర్ క్రైమ్ ద్వారా నష్టపోయేది కోట్లలో ఉంటుంది. మరి దాన్ని మీరు ఒక్కసారి థింక్ చేయండి. అవన్నీ కూడా చాలా మోసాలు. ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి కొంత అమౌంట్ కట్టమని చాలా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడము, ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేయడము చేస్తున్నారు. వాటి నుంచి కూడా బయటకి రావాలి. అవన్నీ ఫేక్వి. డైరెక్ట్గా ఏమైనా వస్తాయనంటే మీరు డైరెక్ట్గా ఆఫీసులకు వెళ్ళడాలు చెయ్యాలే తప్ప వెళ్ళి కనుక్కోవాలి. కానీ డబ్బులు పే చేయండి మీకు ఉద్యోగం ఇచ్చేస్తామనేసి చాలా రకాలైనటువంటి ఫేక్ యాప్స్ ద్వారా మీరు ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి ఇరిగిపోతున్నారు. చాలామంది మనీ కూడా పే చేయడం జరుగుతుంది. వాటి నుంచి కూడా మీరు సేఫ్గా ఉండాలి. మేడం గారు ఉమెన్ సేఫ్టీ గురించి ఇన్ హౌస్ అండ్ అవుట్ హౌస్ ఉమెన్ అందరికీ చక్కటి అడ్వైజెస్ ఇచ్చారు. దే విల్ బి వెరీ యూస్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ. నా పేరు బెట్సీ జార్జ్, ఆమ్ని ఆర్గలో వర్క్ చేస్తున్నాను. నా అండర్లో 164 మెంబర్స్ ఉన్నారు. అందరూ లేడీసే. కొన్ని బయట జరిగిందని మాకు కూడా తెలుసు. అంటే మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వెంకటరత్నం మేడం కూడా వచ్చారు. ఇంకా మాకు కొంచెం తెలియలేదు కూడా ఆవిడ చెప్పారు. దానికి మేము ఫాలో అప్ చేస్తాను. మేడంకి థ్యాంక్స్, మేనేజ్మెంట్కి థ్యాంక్స్. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రామ్నగర్లోని ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టాల పట్ల తమకు అవగాహన కల్పించినందుకు మహిళా సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, ఆపరేషన్స్ మేనేజర్ శైలజ, హాస్పిటల్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. హైలైఫ్ ఎగ్జిబిషన్ విశాఖ వాసులను మంత్రముగ్ధులను చేస్తోంది. బీచ్ రోడ్లోని నోవోటల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన లేటెస్ట్ కలెక్షన్స్ కట్టిపడేస్తున్నాయి. హైలైఫ్ లగ్జరీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఓ బ్రాండ్గా మారిపోయింది. దేశ విదేశాల్లో ఎగ్జిబిషన్లు విజయవంతంగా నిర్వహించి కొనుగోలుదారుల ఆదరాభిమానాలను చూరుకుంటోంది. బీచ్ రోడ్లోని నోవోటల్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో ఫ్యాషన్, స్టైల్, హ్యాండ్ క్రాఫ్ట్, డెకార్, ఇండో వెస్టర్న్ వేర్, లగ్జరీ ఉత్పత్తుల వివిధ స్టాల్స్లో వినియోగదారుల మనసులను దోచుకుంటున్నాయి. ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన డిజైనర్ వేర్, లగ్జరీ ప్రోడక్ట్స్,
ఫ్యాషన్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, విభిన్న రకాల వస్త్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే వేటికవే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్యాషన్ ట్రెండ్ సెటర్గా మారాయి. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన విభిన్న వెరైటీస్ను చూసిన నగరవాసులు మంత్రముగ్ధులు అవుతున్నారు. హై లైఫ్ ఎగ్జిబిషన్లో లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. క్వాలిటీ ప్రోడక్ట్స్ను బెస్ట్ ప్రైస్కే సొంతం చేస్తున్నారని తెలుపుతున్నారు. లేటెస్ట్ కలెక్షన్స్ను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నామని స్టాల్స్ ప్రతినిధులు చెప్పారు. హై లైఫ్ ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి త్రూఅవుట్ ఇండియా నుంచి అన్ని రకాల వెరైటీస్తో ఇక్కడికి వస్తారు. యూ గెట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్, శారీస్, అన్ని డిజైనర్ క్లాత్స్ ఉంటాయి మీకు. ఈవెన్ జ్యువెలరీ అండ్ జ్యువెలరీ బాగుంటుంది. అండ్ జ్యువెలరీ, శారీస్ అండ్ ద కుర్తీస్, పార్టీ వేర్స్, క్యాజువల్స్ అన్నీ కూడా యూ పీపుల్ కెన్ ట్రై ఇన్ హై లైఫ్. యూ గెట్ వెరీ గుడ్ కలెక్షన్. మాది స్టాల్ వచ్చేసి కాంట్రాస్ట్ బెంగళూరు. వీఆర్ వెరీ స్పెషల్ ఇన్ లైక్ ఇండో వెస్టర్న్ స్టైల్ కాట్ సెట్స్, ఫ్రాక్స్ అండ్ ఆల్. దీంట్లో మీకు అన్నీ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ బ్లాంకెట్స్, బెడ్ స్ప్రెడ్స్, ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ చాలా వరకు ఉన్నాయి. జ్యువెలరీస్, రియల్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి దీంట్లో మీకు. 2 డేసా? యా 2 డేస్ చాలు. 2 డేస్ మేము ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఉంటుంది మాది. అన్ని ప్రైమ్ సిటీస్లో కూడా మావి ఉంటాయి. హై లైఫ్ ఎగ్జిబిషన్స్ అన్ని చోట్ల కూడా ఉంటుంది మీకు. Hi, we are Vivan Creations. We are a Delhi-based brand and we make all the cotton outfits, especially for the Visakhapatnam weather. We have bought a lot of cotton outfits this time, and we also have a Holi offer going on. So all the embroidery we make are made of resham threads, and they are all stitched in quite an affordable prices. So everyone here in Visakhapatnam can visit the 2 days High Life exhibition, which is today and tomorrow. We are from Mumbai and we have completely all over handcrafted Lucknowi work. See this one. This is in muslin silk, completely handcrafted work. Front and back you'll get work in this. Also we have a short kurtis, anarkalis, lehenga, plazo materials. Also we have a short kurtis, this kind of a materials. Also we have quad sets. We are starting range starting from 1500 till goes up to 55, 60,000, 70,000. Yes. ఆదిరే కలెక్షన్స్ ను హై లైఫ్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. బీచ్ రోడ్ లోని నోవటల్ వేదికగా జరుగుతున్న ఎగ్జిబిషన్ ను సందర్శించాలని నిర్వాహకులు కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుడి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ 4 మాడవీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలి రోజు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి కనువిందు చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. ఈ కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి, ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కేంద్రం ఉక్కును ప్రైవేటీకరిస్తామని ప్రకటించడంతో కార్మికులు 2 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా స్టీల్ ప్లాంట్ కు విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్లాంట్ లో సొంత పవర్ ప్లాంట్ నడపడానికి తగినంత బొగ్గు సరఫరా లేకపోవడంతో దినదిన గండంగా మారింది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవాలంటే 315 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. అయితే దీనికి కావాల్సిన థర్మల్ బొగ్గు సరఫరా తగ్గిపోవడంతో 100 మెగావాట్లకు మించి విద్యుత్ సరఫరా జరగలేదు. మిగిలిన విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనుగోలు చేస్తోంది. మొదట్లో నెలకు 20 కోట్లు ఉండే బిల్లు ఇప్పుడు 90 కోట్లకు పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ బిల్లు చెల్లించలేని స్థితికి ఉక్కు పడిపోయింది. బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే మేల్కొన్న అధికారులు తక్షణం బిల్లులను చెల్లించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి సామర్థ్యంతో విద్యుత్ కేంద్రాన్ని నడిపేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన కోలు తెచ్చుకోవడం కోసం రైల్వే డిపార్ట్మెంట్ రేకులు ఇవ్వడం లేదు. తద్వారా 550 మెగావాట్ల ఉత్పత్తి చేయాలని విద్యుత్తు ఆగిపోయి కేవలం 250 మెగావాట్ల ఉత్పత్తి మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి యంత్రాలు నడపడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం 175 మెగావాట్లు తీసుకుంటా ఉన్నాం. దాన్ని చెల్లించాలని బిల్లు 100 కోట్లు ఉందని చెప్పేసి పవర్ ఆపేస్తున్నది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే పద్ధతిలో 550 మెగావాట్లు మేము ఉత్పత్తి చేస్తే ఆ ఎక్సెస్ పవర్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. ప్రతిరోజు కూడా ఆ తీసుకున్న ఎక్సెస్ ఉత్పత్తికి కోల్ ఛార్జీలు మాత్రమే అడుగుతున్నాం. మేము లాభాలు అడగడం లేదు. ఆ విధంగా ఉభయులకి ఉపయోగపడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయొద్దని చెప్పి, తాల్చేరు నుంచి రావాల్సినటువంటి కోల్ ఎందుకు రావడం లేదు, రైల్వే డిపార్ట్మెంట్ ఎందుకు ఖాళీ రేకులు ఇవ్వడం లేదు, దీన్ని ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్స్ కలిసిన తర్వాత నేను భగవంతుని ప్రార్థన చేస్తాను, మోడీ గారు మనసు మార్చుకుంటారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు కృషి చేద్దామని చెప్పారు. నేను ఒక్కోసారి మాట ఇస్తే మాట తప్పనని కూడా చెప్పారు. ఈవేళ ఏమైంది, 1134 రోజులుగా దీన్ని నిర్వీర్యం చేసి కేవలం ఒకరోజు కోకింగ్ కోల్ అయితే 2 రోజులకు మాత్రమే ఉంది, బాయిలర్ కోల్ అయితే 3 రోజులకు మాత్రమే ఉంది, ఇతర విదేశీ కోల్ అయితే 4 రోజులకు మాత్రమే ఉంది. కేవలం 2-3 రోజులకి యాంటు మోతున్న పరిస్థితిలో 30 రోజులకి 2 నెలలకు సరిపడే కోకింగ్ కోల్ నిల్వలు ఉండవలసినటువంటి ఇలాంటి ఈ ప్లాంట్లో 1 రోజుకి 2 రోజులకి నిల్వలు పెట్టి ఈ పరిశ్రమని దెబ్బతీయడానికి పూనుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికే మాదారం, జగ్గేపేటలో ఉన్నటువంటి మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా పర్మిషన్స్ నిలిపివేశారు. అలాగే విజయనగరంలో ఉన్నటువంటి మైన్స్ని కూడా, గర్భంలో ఉన్న మైన్స్ని కూడా నిలిపివేయడం జరిగింది. దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. పైపచ్చు వీళ్ళ పవర్ ఆల్రెడీ కూడా కోకింగ్ కోల్ లేక, విదేశీ కోళ్ళు లేక పవర్ ప్లాంట్లో నిలిపివేయడం జరిగింది. గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు గంజాయిని విక్రయిస్తున్నారు. గోపాలపట్నం కొత్తపాలెంలోని టిఫిన్ సెంటర్ కు చెందిన గోడౌన్లో పోలీసులు దాడులు నిర్వహించి 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన గాడి సంతోష్, గుమ్మాల పాడిరాజు, ఎర్ర మౌళి, గణపతి, రాపేటి నూకేష్లు మరికొంతమందితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులతో కలిసి గుట్టుగా గంజాయిని నగరానికి రప్పించి టిఫిన్ సెంటర్లో గోడౌన్లో స్టాక్ చేస్తున్నారు. అక్కడి నుండి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎప్పట్లాగే గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్టాక్ పాయింట్లో నిల్వ ఉంచిన 110 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన కారు, ఆటో, 3 స్కూటీలు, మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరిధిలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షాప్లో 110 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది. దీంట్లో ఇప్పటి వరకు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంతోష్, పాడిరాజు, లోకేష్, గణపతి, మౌలి అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు. వాళ్ళను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పవన్, ఆనంద్, అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు, ఓనరు, అదేవిధంగా శ్రీనాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా
రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 5 వెహికల్స్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కారు, ఒక ఆటో, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే దీన్ని స్టోర్ చేస్తారో ఈ యొక్క ఈ షాపుని కూడా NDPS యాక్ట్ కింద సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రెమిసెస్ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమైనా గాంజా లాంటి దొరికినట్లయితే తప్పనిసరిగా అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కానీ దీని యొక్క సప్లైకి కానీ పాల్పడుతూ ఉన్నారో వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడానికి షాప్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది, వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ ప్రాంతంలో కొరియర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొరియర్ సర్వీసెస్, పార్సిల్ సర్వీసెస్ వీటి ద్వారా కూడా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందనేటువంటి సమాచారం ఉంది. తప్పనిసరిగా త్వరలో ఈ కొరియర్ హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల నియమావళి అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవు. డోర్ టు డోర్ ప్రచారానికి కూడా పర్మిషన్ ఉండాలన్న సిపి రవిశంకర్. ఎన్నికల వేళ ఏజెన్సీలో నాటు తుపాకుల కలకలం. భారీ ఎత్తున తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పని ప్రదేశాల్లో మహిళల చట్టాలు, హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఓమ్ని హాస్పిటల్స్ అవేర్నెస్ సెమినార్లో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం. విశాఖ వాసులను ఆకట్టుకుంటున్న హైలైఫ్ ఎగ్జిబిషన్, ఆకట్టుకుంటున్న లేటెస్ట్ కలెక్షన్స్. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.